హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నాకు బాక్స్ రెడీ చేస్తున్నాను ప్రవీణ్కి, మిట్టుకి. ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర ఫ్రై. మిట్టుకి చాలా చాలా ఇష్టం ఈ తోటకూర ఫ్రై అనేది. నార్మల్గా పోపు పెట్టి ఫ్రై చేసేసుకుంటాం కదా, అదే తోటకూర ఫ్రై అన్నమాట ఈరోజు స్పెషల్. మీకు తెలియని రెసిపీ అని కొత్తగా నేనేం చేయట్లేదు, జస్ట్ సింపుల్గా చేస్తున్నాను. మీరేంటి స్పెషల్స్ చేసుకుంటున్నారు? ఈరోజు వీక్ డే కాబట్టి నార్మల్గానే ఉంటాయి అనుకుంటున్నాను మీ అందరి ఇళ్ళల్లో. మనం ఆకుకూర ఎంత వాష్ చేసినా సరే కొంచెం ఇసుక అనేది ఉంటూనే ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి. అది నీరు వాడుతుంది కదా, తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని వాటర్లో వేసుకుంటే ఇసుక ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుంది అనమాట. మిట్టుకి 3 పూట్ల తినమన్నా సరే చాలా ఇష్టంగా తింటాడు. బట్ నాకు అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ తోటకూర ఫ్రై. ఎందువల్ల ఫస్ట్ నుంచి అస్సలు ఇష్టం ఉండదు. పప్పు తోటకూర ఇట్లా తింటాను కానీ, పప్పు గోంగూర ఇలా లీఫీ వెజిటబుల్స్ తింటా కానీ ఓన్లీ ఉట్టి తోటకూర ఫ్రై అనేది అస్సలు తిన్నమాట నేను. ఎందుకో అసలు ఫస్ట్ నుంచి అదొక రకంగా ఇష్టం ఉండేది కాదు. బట్ మిట్టుకి చాలా ఇష్టం అనమాట. అది ఒక మంచి విషయం. తోటకూర ఫ్రై అనేది చాలా మంచిది మనకి హెల్త్కి అండ్ కళ్ళకి కూడా చాలా మంచిది. మమ్మీ చాలా గోల్ పెట్టింది తినమని, బట్ నేను తినేదాన్ని కాదు. మిట్టు కూడా అలా ఉంటాడేమో అనుకున్నాను, కానీ మిట్టుకి చాలా చాలా ఇష్టం తోటకూర ఫ్రై అంటే. మెయిన్ పిల్లలకి లీఫీ వెజిటేబుల్స్ వాళ్ళు ఇష్టపడుతున్నారంటే ఇంకేం కావాలి మనకి. రోజు లీఫీ వెజిటేబుల్స్ పెట్టమన్నా సరే సూపర్గా ఉంటుంది కదా. వాళ్ళంతటా వాళ్ళు హెల్త్కి సంబంధించి ఫుడ్ ఇష్టపడితే మనం మళ్ళీ అది మనం ఎలా పంపించాలి వాళ్ళ కడుపులోకి అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా మనకి. సో తోటకూర ఫ్రై ఇలా పోపు వేసాను, ఆకులు కూడా వేసేసాను, అన్నం కూడా ఉడికిపోయింది. సో బాక్స్ అనేది మ్యాక్సిమం అయిపోయినట్టే. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది నార్మల్ ఫ్రైస్ కంటే. ఇప్పుడు వచ్చేసి షీరోకి మార్నింగ్ తీసుకొచ్చాను బయటికి, వాడికి ఫుడ్ పెట్టేసిన తర్వాత. ఇప్పుడు నేను గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నైట్కి గోంగూర పచ్చడి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మనకి జనరల్గా గోంగూర పచ్చడి అంటే గుంటూరు స్పెషల్ కదా. సో ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క డిష్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు అదే కూరలు అదే చికెన్ ఇవి అయిపోతున్నాయి. సో ఒక్కొక్క రీజన్ నుంచి స్పెషల్స్ అనేవి తెలుసుకుంటే ఒక్కొక్కటి అలా ట్రై చేయొచ్చు కదా. అన్ని ప్లేసెస్కి వెళ్ళి మనం అన్నీ తినలేము కదా. సో ఒక్కొక్కటి గుంటూరు గోంగూర పచ్చడి అనేది గుంటూరు స్పెషల్ అనేం కాదు, నార్మల్గా మనం చేసుకుంటాం. బట్ ఇప్పటి వరకు నేనైతే చేయలేదు ఎప్పుడు. సో ట్రై చేస్తున్నా, ఈరోజు ఎలా వస్తుందో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ధనియాలు ఇవి ఉంటాయి కదా, మెంతులు, జీలకర్ర ఫ్రై చేస్తున్నాను, రోస్ట్గా ఫ్రై చేస్తున్నాను. అది కొంచెం మంచి స్మెల్ వచ్చింది బాగా ఫ్రై చేసిన తర్వాత. స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను. మా మమ్మీ చేసేది పచ్చడి, గోంగూర పచ్చడి. నాకు గోంగూర పచ్చడి నేను సీరియస్గా అంత ఎక్కువ తిన్నాను నేను, ఎందుకంటే వేడి చేస్తుంది అని చెప్పి ఉట్టి పచ్చడి ఎప్పుడు తిన్నాను. పప్పు గోంగూర ఇష్టంగా తింటాను కానీ గోంగూరకు సంబంధించి ఇట్లా పచ్చడి ఎప్పుడు చేయలేదు, తినలేదు కూడా.
మమ్మీ వేరే రకంగా చేస్తుంది. అంటే ఇది నేను చేసే మెథడ్ మాత్రం గుంటూరులో ఇలాగే చేస్తారని నేను విన్నాను మిగతా వాళ్ళ వీడియోస్ చూసి. సో అట్లా ట్రై చేస్తున్నాను అనమాట ఈరోజు. ఎండుమిరపకాయలు కూడా వేపుకున్నాను, ఒక దగ్గర పెట్టుకున్నాను. సో అవి చల్లారుతాయి కదా, ఈలోపు అవి మిక్సీ పట్టించాలి. ఈలోపు ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం జిగురు వదిలేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా వేరే రకంగా చేసుకుంటారు అని మీకు అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ మనం అలా కూడా ట్రై చేద్దాము. ఏముంది, ఈరోజు గోంగూర ఇలా ట్రై చేసాం, ఇంకొక రోజు ఇంకొకలా ట్రై చేసుకుంటాం, దాందేముంది అని చెప్పి. సో ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇంకా వేడిగానే ఉన్నాయి. చల్లారాక నేను పౌడర్ కింద మిక్సీ పట్టిస్తాను. గోంగూర పచ్చడి అంటే బాబోయ్ చాలా ప్రాసెస్ ఉంటుందేమో అని అనుకునేదాన్ని. బట్ ఈరోజు చేసినాక చాలా సింపుల్, చాలా అంటే నిల్వ కూడా ఉంటుంది కదా ఇది మనకి, చాలా ఈజీ అనిపించింది నాకు. పౌడర్ చేసుకున్న తర్వాత గోంగూర కూడా అందులో వేసేసుకున్నాను. బట్ నేను మిక్సీ చేసేటప్పుడు కొంచెం వాటర్ పోసాను, బట్ మీరు వాటర్ పోయకండి. నేను బాగా ఫైన్ పేస్ట్లో చేసేసుకున్నాను. బట్ అలా ఉంటే బాగోదు, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది గోంగూర పచ్చడి అనేది. నేను కొంచెం వాటర్ పోసుకున్నాను కాబట్టి నాకు అట్లా కన్సిస్టెన్సీ అట్లా వచ్చింది. బట్ టేస్ట్ అయితే నార్మల్, అది ఇది పెద్ద డిఫరెన్స్ ఉండదు. నేను ఇప్పుడు మిక్సీ జార్లోంచి పచ్చడి తీసుకున్నాను కదా, మళ్ళీ అందులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ మిక్సీ చేసుకున్నాను. సో అందువల్ల నాకు ఫైన్ పేస్ట్ లాగా వచ్చింది పచ్చడి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. మెయిన్ మనం వేడిగా అన్నంలో కలుపుకొని తింటే మాత్రం ఆసమ్గా ఉంటుంది. ప్రవీణ్ అయితే నెయ్యి కూడా వేసుకుంటారు, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందని చెప్పి. సో ఇట్లా తాలింపు కోసం పోపులు, శనగపప్పు, కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోవట్లేదు. వెల్లుల్లిపాయలు వేసుకొని తాలింపు పెట్టేసుకుంటాను, అంతే అయిపోయింది గోంగూర పచ్చడి. చూసారా, ఈరోజు వ్లాగ్లో నేను గోంగూర పచ్చడి చేశాను కదా. సో అది నేను ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు పప్పు గోంగూర అట్లానే చేశాను, కానీ ఇప్పటి వరకు గోంగూర ఉట్టి గోంగూర అయితే నేను ఎప్పుడు చేయలేదు. సో చాలా బాగా వచ్చింది, చాలా మంచి టేస్ట్ వచ్చింది. గోంగూర ఉట్టి గోంగూర మనకి బాగా వేడి చేస్తుంది కదా, అందువల్ల ఇప్పటి వరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట. సో చాలా చాలా బాగా వచ్చింది. మనకి ఏదైనా డిష్ ఫస్ట్ టైం చేసినప్పుడే చాలా సూపర్గా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. చిన్న చిన్న ఆనందాలు అనమాట. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని చెప్పాను కదా సేల్లో, అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను తీసుకుని వచ్చేసి కుర్తీస్ తీసుకున్నాను, ఒక లగేజ్ బ్యాగ్ తీసుకున్నాను, ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లగేజ్ బ్యాగ్లోకి వెళ్ళిపోదాం. నేను లగేజ్ చేత్తో పట్టుకున్నాను అనమాట. బ్యాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, చూడండి ఇది బ్యాగ్. చాలా 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 బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. దీనికి వచ్చేసి వీల్స్ ఉన్నాయి. నేను ఎలా చూస్ చేసుకున్నానంటే సేల్లో లగేజ్ వచ్చేసి 60 to 70% ఆఫ్లో ఉన్నాయి. బట్ నేను ఫిల్టర్స్లో మనం పెట్టుకోవచ్చు కదా, వీల్స్ ఉన్నవి, వీల్స్ లేనివి, లేదంటే ఇన్ని కేజీస్ పట్టాలి, ఇంత చిన్న బ్యాగ్ సరిపోతుంది, లేదంటే సూట్ కేస్ కావాలి, ఇట్లాంటివి మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బ్రాండ్ అమెరికన్ టూరిస్ట్ ఇలాంటి బ్రాండ్స్ అనేవి మనం ఫిల్టర్లో పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట. వెంటనే మనం ఆఫర్ ముందే పిక్ చేసుకోవడానికి మనకు బాగుంటుంది. లేదంటే కొన్ని ఆఫర్స్ ఎలా ఉంటాయంటే మనం పిక్ చేసుకునే లోపే అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఫిల్టర్లో మీకు అంటే గ్రాప్ చేసుకోవాలనుకుంటే అట్లా మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైం అంటే ఏదైనా సేల్లో, ఫ్లిప్కార్ట్లోనే కాదు. సో బ్యాగ్ వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్యాగ్స్ ఏం లేవు ఫ్రెండ్స్ మా దగ్గర. అంటే
ఒక 2 to 3 days వెళ్ళటానికి, అంటే తిరుపతి ఇప్పుడు ఇలాంటి హోలీ ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళినా అసలు సరిపోవట్లేదు. అనకాపల్లి వెళ్ళేటప్పుడు మాత్రం నాకు ఇది సరిపోదు, సూట్ కేసే పడుతుంది. ఎందుకంటే అనకాపల్లి 2-3 daysకి వెళ్ళను, ఎక్కువ ఒక 10 days 1 week వరకు వెళ్తానమాట. మమ్మీ అసలు వెళ్ళనివ్వదు, 2 days ఉండు అంటుంది అనమాట. సో అందువల్ల దీని వయసుకి వచ్చేద్దాము. ఇది వచ్చేసి చూడండి ఎంత పెద్దగా వచ్చింది. సో మనం ఇక్కడ నేను కింద పెట్టేసినా సరే ఇక్కడ వరకు వచ్చింది. సో మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ దీని బ్రాండ్ వచ్చేసి అరిస్టోక్రాట్ అంటారంట. అమెరికన్ టూరిస్టర్ సో అండ్ సో తెలుసు, కానీ అరిస్టోక్రాట్ బ్రాండ్ అని ఉంది మీద. 2700 రూపీస్ అని ఉంది ఇది మీద. చూడండి 2700 ఉంది. బట్ నేను ఇది స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, నేను ఎంత ప్రైస్కి తీసుకున్నాను అనేది. అరౌండ్ 1100-1000 నుంచి నేను తీసుకోలేదు. సో చాలా చాలా బాగుంది, చాలా హ్యూజ్ స్పేస్ ఉంది. ఇలా ఒక బెల్ట్ వచ్చింది అండ్ లోపల వచ్చేసి ఇట్లా ఓపెన్ చేస్తే చాలా హ్యూజ్ స్పేస్ ఉంది ఇందులో. చూసారా, చాలా ఎక్కువ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక జిప్ ఉంది. ఇందులో సమ్ పేపర్స్ ఏవి ఉన్నాయి. సో ఇది ఓవరాల్ బ్యాగ్ వచ్చేసి నాకు చాలా 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 బాగా నచ్చింది. మీరు ఇన్ కేస్ సేల్లో కాకుండా ఇప్పుడు అదే 70%-60% ఆఫర్ ఉంటే మీరు పిక్ చేసుకోండి. క్వాలిటీ చాలా అవసరంగా ఉంది. నేను రివ్యూస్ అండ్ రేటింగ్స్ చూసే తీసుకున్నాను. ఇది అరౌండ్ 4.3-4.5 రేటింగ్ ఉంది ఈ పర్టికులర్ బ్యాగ్ మీద. సో బ్యాగ్ సూపర్గా ఉంది కదా. ఓకే, ఈ బ్యాగ్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ వేసుకొద్దాము. హ్యాండ్ బ్యాగ్ నేను తీసుకున్నది ఇది ఫ్రెండ్స్, చూడండి. నేను సేల్లో తీసుకున్న చాలా రోజులు అయిపోతుంది, సేల్ అయిపోయింది కూడా. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రైజెస్ నాకు అంత ఐడియా లేదు, చాలా రోజులు అయిపోయింది కూడా, మీతో షేర్ చేసుకోలేదు. సో అందువల్ల నాకు ప్రైజెస్ గుర్తులేవు. అండ్ ప్రతిసారి నేను స్క్రీన్ షాట్స్ అనేవి యాడ్ చేస్తాను కదా, సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, బట్ ఇది వచ్చేసి నేను 600కి తీసుకున్నాను. ఇందులో కలర్స్ వేరియంట్స్ ఉన్నాయి, బట్ అవి కలర్స్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల మరి ఏంటో తెలీదు. ఒకటి 999 ఉంది, అంటే ఇది వచ్చేసి పీచ్ కలర్లో ఉంది ఒకటి. అండ్ ఆల్సో లైట్ గ్రీన్ కలర్ ఉంది. ఈ బెల్ట్ వచ్చేసి బ్లాక్ కలర్లో వచ్చింది. ఆ కాంబినేషన్ తీసుకుందామంటే 999 ఉంది. ఇది 600కి వస్తున్నప్పుడు అది 999 అంటే జస్ట్ కలర్ కోసం అంత మధ్యలో 300 అలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో అందువల్ల నేను ఈ బ్యాగ్ పిక్ చేసుకున్నాను. చాలా చాలా బాగుంది. మీరు మ్యాక్సిమం చూసే ఉంటారు, ఈ బ్యాగ్స్ ఎక్కువ క్లబ్ ఫ్యాక్టరీలో ఉంటాయి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో ఇలాంటి బ్యాగ్స్ చూస్తూనే ఉంటాము. సో ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. వీటికి రెండిటికి జిప్ అనేది లేదు, ఈ మధ్యలో దానికి జిప్ అనేది ఉంది. ఇందులో ఒక స్లింగ్ ఉంది, ఇది స్లింగ్ బ్యాగ్ అనమాట. చూడండి, ఇక్కడ మామూలుగా మనం ఏమైనా స్టాండ్ చేసుకుంటాం కదా, అట్లాంటివి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక జిప్ ఉంది లోపల, చూసారు కదా. అండ్ ఇది సమ్ పేపర్స్ అవి ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, చాలా హ్యూజ్ స్పేస్ ఉంది ఇందులో. అంటే నాకు కావాల్సింది ఏంటంటే ఇలా కంపార్ట్మెంట్స్ ఇలా 3 ఇలా ఉండేవి నాకు కావాలి. లాస్ట్ టైం ఒక బ్యాగ్ తీసుకున్నాను డీమార్ట్లో, అది వచ్చేసి బ్లాక్ కలర్ బ్యాగ్ అనమాట. దానికి ఒక కంపార్ట్మెంటే ఉంటుంది, నాకు అందువల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో బ్యాగ్ కూడా చాలా బరువుగా ఉంటుంది. అంటే ఒక్కసారి నేను అందులో ఏం పెట్టకపోయినా సరే బరువుగా ఉంటుంది, కొంచెం క్యారీ చేయలేకపోతున్నాను నేను. అందువల్ల ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంది. సో వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా, లేదంటే మెయిన్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటివి యూజ్ అవుతాయి. ఎందుకంటే పిల్లల సామాన్లు, స్నాక్స్ ఇందులోని, అండ్ మన అంటే మనీ కానీ ఏమైనా ఇందులో పెట్టుకోవడం, ఇంకా వాళ్ళు ఏమైనా సామాన్లు ఉంటే ఇందులో పెట్టుకోవడం, ఎక్స్ట్రా సామాన్లు అలా ఇలా కంపార్ట్మెంట్స్ బాగుంటాయి. బట్ ఇక్కడ బ్యాగ్ కూడా ఒక జిప్ ఇచ్చుంటే బాగుండేది, జస్ట్ మొబైల్ పెట్టుకోవడానికి కానీ అట్లా ఇచ్చుంటే బాగుండేది. సో ఎలా అనిపించింది ఈ బ్యాగ్? నేనైతే ఈ స్లింగ్ నేను తీసేసి ఈ స్లింగే పర్మనెంట్గా ఉంచుతాను, ఎందుకంటే నాకు ఇలా క్యారీ చేయడం నచ్చదు.
చూడండి ఇట్లా క్యారీ చేస్తారు కదా, నాకు అస్సలు నచ్చదు అనమాట. ఏదైనా పొడుగ్గా స్లింగ్ బ్యాగ్ ఉండేటట్టే నేను చూస్ చేసుకుంటాను, లేదంటే క్లచ్ పట్టుకుంటాను అనమాట. అంతేకాని ఇట్లా పెట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎవరి ఇష్టం వాళ్ళకి ఉంటుంది కదా. సో బ్యాగ్ అయితే ఇక్కడ స్పేస్ బట్టి మనకు అర్థమవుతుంది లోపల ఎంత స్పేషియస్గా ఉందనేది. సూపర్గా ఉంది కదా బ్యాగ్. కాకపోతే కలర్ కొంచెం లైట్గా ఉంది అనిపించింది. అండ్ దీని మీద ప్రైస్ అయితే ఏం లేదు, ట్యాగ్ ఇది ఉంది సారీ 2000. బ్రాండ్ వచ్చేసి డెనిజా బ్రాండ్ ఇది. అండ్ 2599 ఉంది, అంటే 2600 అన్నమాట ఈ బ్యాగ్. ఆఫర్లో వచ్చేసి 600 కలా వచ్చింది నాకు. సో సూపర్ ఉంది. తర్వాత కుర్తీస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కుర్తీ వచ్చేసి అన్మీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఈ కుర్తీ చాలా బాగుంది. కుర్తీ చూడండి, నేను స్క్రీన్ షాట్ పెడతాను కదా, మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. చాలా బాగుంది, నేను వేసుకున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉంది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే స్లీవ్స్ లేవు. స్లీవ్స్ అనేవి డిస్క్రిప్షన్లో చదివినప్పుడు స్లీవ్స్ అనేవి లోపల ఉంటాయి అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఆల్సో ఇంతకుముందు తీసుకునే వాళ్ళు కూడా స్లీవ్స్ ఉన్నాయి దానికి లోపల అటాచ్ చేశారని ఉంది. బట్ ఏది కూడా లోపల నాకైతే ఎక్స్ట్రా పీస్ అసలు ఎక్కడా కనబడలేదు. సో నేను మళ్ళీ వేరే పీస్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేయించుకొని, నాకు అస్సలు చాలా తలనొప్పిగా ఉంటుంది అనమాట అలాంటివి. స్టిచ్ చేయించుకొని మళ్ళీ దాని మీద కొంత మళ్ళీ పెట్టి, అన్ని బ్రాండ్ అనమాట ఇది. దీని ప్రైస్ వచ్చేసి 939 రూపీస్ ఉంది దీని మీద. బట్ నేను పర్చేస్ చేసిన స్క్రీన్ షాట్లు పెడతాను. ఇన్ కేస్ స్క్రీన్ షాట్లో కనుక ప్రైస్ కనుక డిఫరెంట్ ఉంటే నేను కింద మెన్షన్ చేస్తాను ఎంత ప్రైస్కి తీసుకున్నాను అనేది. సో ఇది ఓవరాల్ కుర్తీ వచ్చేసి. సో నెక్స్ట్ కుర్తీ మీరు ఆల్రెడీ చూసారు కదా, నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఈ బ్లాక్ కుర్తీ ఫ్లిచాజో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇది వేర్ చేశాను, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఇది సెకండ్ టైం కూడా వేర్ చేసేసాను, అప్పుడు అంత కంఫర్టబుల్గా ఉంది. కాటన్ మెటీరియల్ అనమాట, చాలా అంటే నాకు కొంచెం యూనిక్గా అనిపించింది ఈ కలర్ అండ్ ఆల్సో డిజైన్ అనేది. సో ఇట్లా బాల్స్ అనేవి ఉన్నాయి. ఆ రోజు నేను వేసుకున్నాను కాబట్టి అంత క్లియర్గా నేను మీకు చూపించలేకపోయాను. అండ్ సైజెస్ గురించి అడుగుతున్నారు. సైజెస్ నేను XXL తీసుకుంటాను ఫ్రెండ్స్. నేను రిఫర్ చేసేవి కూడా XXL. ఆబ్వియస్లీ మీకు చూపిస్తే నాకు యూజ్ అయ్యేవే నేను తీసుకుంటాను కాబట్టి XXL సైజ్నే తీసుకుంటాను నేను. XXL ఇన్ కేస్ లేదు నాకు బాగా నచ్చిందంటే XXLకి వెళ్తాను, అది ఆర్డర్ చేసుకోవచ్చు కదా. మనం చిన్న సైజ్ అయితే పెద్దగా చేసుకోలేం, కానీ పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు కదా. సో ఇలా 3/4 స్లీవ్స్ వచ్చాయి. ఇక్కడ సమ్ డిజైన్ వచ్చి బటన్స్ వచ్చాయి. అండ్ ఓవరాల్ కుర్తీ వచ్చేసి ఇట్లా వచ్చి చాలా బాగుంది ఈ కుర్తీ అయితే. మీరు కాటన్ లవర్స్ అయితే, మెయిన్ బ్లాక్ లవర్స్ అయితే ఇది ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. చాలా క్లాసీ లుక్ ఇచ్చింది అనమాట. లాస్ట్ కుర్తీ, లాస్ట్ హాల్లో లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ కుర్తీ. ఇది లేట్గా వచ్చింది, మనకి కవర్ ఇంకా ఉంచాను, మిగతావన్నీ కవర్ పడేసాను అనమాట. వేసుకున్న తర్వాత బాగున్నాయో లేవో, మెటీరియల్ ఎలా ఉందని చూసుకున్న తర్వాత త్రో చేయడం మంచిది మనం, లేదంటే మనం వెతుక్కోవాల్సి వస్తుంది. రిటర్న్ చేయడానికి కవర్ అనేది, ఈ ఇన్వాయిస్ కాపీ అనేది ఇంపార్టెంట్ కదా. మెయిన్ మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, మింత్రాలో మీరు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు దాంతో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇన్వాయిస్ కాపీ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు నేను మొన్న కుర్తీ రిటర్న్ చేశాను కదా, స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. కుర్తీ అనేది నేను ఇక్కడ ఇలా ఆఫ్ షోల్డర్ బాగాలేదు అని చెప్పి నేను రిటర్న్ చేశానని చెప్పాను మీకు బ్లాగ్లో. అది నేను రిటర్న్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ కవర్ అవసరం లేదంట, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి. ఓన్లీ కవర్ కుర్తీ పెట్టడానికి మాత్రమే ఈ కవర్ సరిపోతుంది అన్నారు. డెలివరీ అంటే రిటర్న్ ఎవరు తీసుకోవడానికి వచ్చారో వాళ్ళు. సో మింత్రాకి మాత్రం కంపల్సరీ. అదేంటి భయ్యా లాస్ట్ టైం ఇలాగ అయింది కదా, మీరు కవర్ అడిగారు, నాకు కవర్ మిస్ అయింది. సో ఇన్సాన్ కాన్వర్జేషన్లో ఆయన చెప్పింది ఏంటంటే, మింత్రాకి ఖచ్చితంగా ఉండాలండి, ఫ్లిప్కార్ట్కి అవసరం లేదు. ఫ్లిప్కార్ట్కి అమెజాన్కి పెద్దగా అవసరం లేదు, కానీ అమెజాన్ గురించి తెలియదు సారీ, ఫ్లిప్కార్ట్కి పెద్దగా అవసరం లేదు, కానీ మింత్రాకి ఖచ్చితంగా కావాలి అని అన్నారనమాట. సో అది దృష్టిలో పెట్టుకోండి మీరు. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది ఎందుకో కలర్ కాంబినేషన్ చూసి నేను తీసుకున్నాను, బట్ సీరియస్లీ నాకు అంతగా నచ్చలేదు. బట్ ఇట్స్ ఓకే, ఆ ప్రైస్కి బాగానే ఉంది ఈ కుర్తీ, బట్ సీరియస్లీ నాకు అంత అయితే నచ్చలేదు. ఫోటోలో అయితే చాలా క్లాసీ లుక్ ఇచ్చింది, బట్ బయట కొంచెం వేరియేషన్ ఉందేమో అనిపించింది నాకు కుర్తీలో.
అంటే కొంచెం వేరియేషన్ ఉందేమో అని అనిపించింది. 3/4 స్లీవ్స్ చూడండి. అండ్ ఇది బ్రాండ్ కూడా వంశీ బ్రాండ్. ఇది దీని ప్రైస్ కూడా 999. ఆఫర్లో వచ్చేసి నేను స్క్రీన్ షాట్లో మెన్షన్ చేస్తాను కదా, ఆ ప్రైస్కి నేను తీసుకున్నాను. అహికా ఉమెన్ ఇది వచ్చేసి XXL అనమాట. XXL అవైలబుల్ లేదు. బాగా నచ్చి XXLకి వెళ్ళాను, బట్ నచ్చలేదు నాకు. ఈ కుర్తీ నచ్చలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫ్లిప్కార్ట్ సేల్. నైట్కి వచ్చేసి గోంగూర పచ్చడి చేశాను కదా, సో వేడిగా రైస్ చేస్తాను. సో ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి కింద, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను బ్లాగ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు షీరోతోనే సరిపోయింది. నాకు కూడా కొంచెం వాడు ఏంటంటే నేను మధ్యరాత్రిలో లేస్తున్నాను అనమాట. వాడి గురించి నాకెందుకు మిట్టు చిన్నప్పుడు ఎలా అయితే ఉండిందో నాకు ఈ డేస్ అలాగున్నాయి ఇప్పుడు. షీరో వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు లేస్తున్నాను. వాడిని హాల్లో పడుకోబెడుతున్నాము. వాడిని బెడ్రూమ్లో ఏంటంటే ఏసీ వల్ల అలవాటు చేయకూడదు అన్నారనమాట పెట్ స్టోర్లో వాళ్ళు. సో అందువల్ల బయట హాల్లో పెడుతున్నాము. వాడు పడుకునేంత వరకు మేము అట్లా చూస్తూనే ఉంటున్నాము. నైట్ వచ్చేసి బయట నార్మల్గా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్ బాగా అరుస్తున్నాయి అనమాట. అండ్ అవి అరటం వల్ల ఇదేమైనా డిస్టర్బ్ అవుతున్నాడా అని చెప్పి వాడి వైపు అలా చూస్తున్నాము, డోర్ చిన్నగా తీసుకుంటూ. బట్ వాడు బాగానే పడుకున్నాడు, బట్ మాకే అసలు సరిగా నిద్ర ఉండట్లేదు. సో ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వాడిని. నైట్ ప్రవీణ్ వచ్చేదాన్ని బట్టి వాడికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. 3 days తర్వాత కట్టు మారుస్తారు. కట్టు మార్చేటప్పుడు నేను డాక్టర్ గారిని అడిగి వీడియో క్లిప్ తీయడానికి ట్రై చేస్తాను. సో ప్రవీణ్ వచ్చేదాన్ని బట్టి హాస్పిటల్ తీసుకెళ్ళడం అవుతుంది, లేదంటే రేపే. తను వచ్చేసరికి 7 or 8 అయిపోతుందంట. ఆ టైంలో మరి ఇన్ కేస్ దూరం కదా, చందానగర్ వరకు వెళ్ళాలి వాడికి హాస్పిటల్కి. సో ఈరోజు స్పెషల్ అయితే ఇవన్నమాట. సో నేను రీజియన్స్ బట్టి నేను కొన్ని వంటలు ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే ఈరోజు గోంగూర పచ్చడి చేశాను కదా. గోంగూర పచ్చడి అంటే గుంటూరుకి సంబంధించింది కదా, గుంటూరు గోంగూర పచ్చడి అంటాం కదా. సో నేను ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క వంటలు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఏ రీజియన్లో ఉంటారు, అంటే మీ ఊర్లో ఏంటి స్పెషల్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ మనం ఒక 3 daysకి ఒకసారి కానీ, లేదంటే 4 daysకి ఒకసారి కానీ అంటే గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చడి ఈరోజు ట్రై చేద్దాం అన్నట్టుగా మనం ఒక్కొక్కసారి అలా ట్రై చేద్దాము మన ఛానల్లో. సో దట్ నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకుంటారు కదా, మనకి తెలుస్తుంది ఏ ప్లేస్లో ఏది స్పెషల్గా డిష్ అనేది ఉంటుందో. సో అది ఏదైనా మనం చేయగలిగేలా ఉందా లేదా అనేది కూడా మనం చూసుకొని ట్రై చేద్దాం అనమాట మన ఛానల్లో. సో ఎప్పటిలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి, సో దట్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు వచ్చేసి మేము పెట్ స్టోర్కి వచ్చాము. అంటే పెట్ స్టోర్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అది చేస్తారు కదా, అక్కడికి వచ్చాము. ఇంతకుముందు ప్రవీణ్ వేరే గచ్చిపోలి హాస్పిటల్కి తీసుకెళ్లారు, బట్ ఇప్పుడు లేట్ అయిపోయింది బాగా. సో అందుకని ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి చందానగర్లో ఉంది. సో బీజీ పెట్ స్టోర్ అనమాట. అండ్ చీర వెయిట్ చూడండి, 6.5 ఉన్నాడు. ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ప్రవీణ్ ఫోన్లో ఎక్స్రే చూపిస్తున్నారు అనమాట. ఫస్ట్ ఎక్స్రే అవన్నీ తీపించి కట్టించాం కదా వేరే స్పెషాలిటీ హాస్పిటల్లో. సో అక్కడిది చూపిస్తున్నారు ఎక్స్రే ఫోటోలోంచి. ఎక్స్రే తీసుకురావటం మర్చిపోయాము, అది తెలియక ముందే ఫోటో తీసి పెట్టేసుకున్నారు. ఇన్కేస్ మర్చిపోయినా, ఇన్కేస్ మిస్ అయినా ఎందుకని చెప్పి. సో దాన్ని బట్టి చెక్ చేస్తున్నారు ఎక్కడ పెయిన్ ఉండింది, ఎలా అయింది ఫ్రాక్చర్ అనేది. జస్ట్ డైల్లో కూడా ఉంటుంది చూడండి, బీజీ పెట్ క్లినిక్ అనేది చందానగర్లో. ఇప్పుడు వాడికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు, కట్టు తీసేస్తున్నారు అనమాట. చూడండి వాడికి నోస్ మీద ఇట్లా కాయిల్లాగా ఉంది కదా, అది నేను ఏంటో అనుకొని భయపడ్డాను. బట్ నాకు చెయ్యి పెట్టడానికి వాడి ఫేస్ మీద భయం కదా, అందువల్ల నేను ప్రవీణ్ని చూపిస్తుంటే అది వచ్చేసి సెర్లాక్ పెడుతున్నాం కదా వాడికి, అదే ఫుడ్ తూలి వాడు ఫేస్ మీద పడుతుంది. అంటే వాడు నాలుకతో తింటారు కదా వాడు, అందువల్ల దానికి నేను భయపడ్డాను, ఏమో కాయలు ఏమైనా వచ్చాయేమో అని చెప్పి. ఇప్పుడు వాడికి కట్ అనేది మళ్ళీ కడతారు కదా, సో అది ఎట్లా వస్తుంది ఏంటనేది తను డ్రాయింగ్ వేసి చూపిస్తున్నారు. అంటే వైర్కి ఇట్లా పెట్టి అట్లా, అంటే నేను వీడియో క్లిప్స్ యాడ్ చేస్తాను, సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది.
సో ఎక్కడ పెయిన్ ఉండింది ఏంటి అనేది దాన్ని బట్టి చేస్తాము అన్నట్టుగా డ్రాయింగ్ వేసి చూపిస్తున్నారు అనమాట. చూడండి ఆయన పెడుతున్నారు కదా, ఏదో వైర్ లాగా ఉంది థిక్గా. చూడండి డాగ్స్ భలే వస్తున్నాయి. అండ్ ఈ డాగ్ వచ్చేసి పాపం వేరే డాగ్ కరిచేసిందంట, అందుకని చెప్పి అట్లా పాపం ఇంజెక్షన్ అది చేస్తున్నారు. షిరు చాలా కోఆపరేట్ చేశాడు ట్రీట్మెంట్కి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాగా. కట్టడం స్టార్ట్ చేసేటప్పటికి కొంచెం భయపడుతున్నాడు. నేను కానీ ప్రవీణ్ కానీ చేయి పెట్టి ఉంచితే కొంచెం అట్లా పడుకొని కోఆపరేట్ చేస్తున్నాడు అనమాట వాడు. ఇలా కట్టు వేసిన తర్వాత కూడా ఒక 3 days తర్వాత మళ్ళీ తీసుకురమ్మన్నారు. ఎలా ఉంది, సెట్ అయిందో లేదో చూద్దామని చెప్పి. వాడు ఎందుకో ఏడుస్తున్నట్టు అనిపించింది మాకు, అందువల్ల మీకు క్లోజ్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. వాడు పాపం అట్లా ఫీల్ అవుతున్నాడు, చాలా జాలీగా పడుకున్నాడు వాడు. సో కట్ అయిపోయింది. చూడండి వేరే డాగ్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు వాడు. మేము వెళ్ళిపోతుంటే ఆ డాగ్ కూడా మాతో పాటు వచ్చేస్తుంది ఆ ఒక్క సెకండ్కే, చూసారా. సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇప్పటికే బాగా లేట్ అయింది, మేము ఫుడ్ కూడా ఏం తినలేదు, వాడికి కూడా పెట్టాల్సి ఉంది. సో క్లినిక్ వచ్చేసి ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుస్తాను మరొక కొత్త వ్లాగ్తో. బాయ్.